అలాగే సార్. ఎప్పుడు ల్యాండ్ అయ్యారు? ఇప్పుడే వచ్చాను. మీరు ట్రివెండ్రం వెళ్ళానని చెప్పారుగా, అందుకే ఫ్రెష్ అయిన తర్వాత ఫోన్ చేద్దాం అనుకున్నా. అడ్మిషన్ ఏమైంది సార్? ఏం చెప్పమంటావు, ఎప్పట్లాగే ఎక్కడెక్కడ ఉన్న కాలేజీలన్నీ చూస్తారు, అక్కడున్న తప్పులన్నీ బయటికి తీస్తారు. కాలేజ్ బాగోలేదు, కాలేజ్ హాస్టల్ బాగలేదు, ఇలాంటి కొరతలన్నీ చెప్తారు. అసలు నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళటమే నాన్నగారికి ఇష్టం లేదు. ఎక్కడున్నారు? ఎదుగో వస్తున్నావు. లౌడ్ స్పీకర్ ఆన్ చేయి. ఎదుగో డాడీకి ఇస్తాను. హలో శరత్. చెప్పండి సార్. ఎప్పుడొచ్చావు? ఇప్పుడే కాసేపు ముందే వచ్చాను. ఓ ఆఫీస్ నుంచి శ్యామ్ ఫోన్ చేశాడు. ఈరోజు నువ్వు రెస్ట్ తీసుకో, రేపు వస్తే చాలు. నేను వస్తూ ఉన్నాను, కాసేపట్లో వచ్చేస్తాను. ఓకే 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 సార్. అలెక్స్ సార్ ఫోన్ చేశారు, రేపు జాయిన్ అవ్వమన్నారు. ఇంకొక పని నేను చెయ్యాలి, పుష్పగిరికి వెళ్ళాలి, అతన్ని కూడా నేను కలవాలి. నోరు మూసుకోవే, చెప్పేదిరికే పర్వతం. చెప్పేదిరికే రా. ఏదైతేనే కొద్ది రోజులు లోపలుంటేనే ఈ ఎదవకి బుద్ధి వస్తుంది. రేయ్, ఏంట్రా చూపు, చిన్న దెబ్బలు సరిపోలేదా? నువ్వు భయపడకమ్మా, వీడి వల్ల నీకు ఎలాంటి సమస్య ఉండదు. వీడిని ఎలా కంట్రోల్లో పెట్టాలో నాకు తెలుసు. వీడి మొహం చూస్తుంటే తెలియడంలే ఫ్రాడ్ అని. నువ్వు ఏ ధైర్యంతో వీడితో కలిసి వచ్చావమ్మా? నన్ను మోసం చేశాడు సార్. నా జాబ్ పోయినప్పుడు కొత్తగా జాబ్ ఇప్పిస్తానని చెప్పి నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. సార్, తినటానికి ఏదైనా? వద్దు వద్దు, నువ్వురా. అవును, ఇంటర్వ్యూ ఎక్కడా? ఇక్కడ ఇంటర్వ్యూ కోసం ఎవరు రాలేదేంటి? ఇంటర్వ్యూ అంతా అవసరం లేదు, సిటీలో ఒక షాప్లో అరేంజ్ చేసేశాను. కాసేపటి తర్వాత మనం అక్కడికి వెళదాం. అయితే మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? అన్నయ్య ఊరు వదిలి వెళ్ళిన తర్వాత నేనే కదా మీకు సాయంగా ఉన్నాను. మీ చదువు, మీ అమ్మకు ఒంట్లో బాగలేకపోతే అయిన ఖర్చు, మీకోసం ఎంత ఖర్చు పెట్టానో తెలుసు కదా. ప్రతిఫలం ఆశించకుండా నేనే పని చేయనని నీకు తెలుసు కదా.
నేను చెప్పినట్టు విన్నావటే నీకు ఎటువంటి సమస్య రాదు. మా కుటుంబం నాశనం కావటానికి కారణం మీరే అని తెలిసాక కూడా వేరే దారి లేక నేను మీతో ఎక్కడికి పోతావే? నువ్వు ఇక దేనికి బాధపడకమ్మా. వీడి వల్ల నీకు ఎలాంటి సమస్య లేకుండా నేను చూసుకుంటాను. అడుగుతున్నానని తప్పుగా అనుకోకమ్మా. మీ నాన్నగారు అక్క, నేను ముత్తుని. ఎవరమ్మా? నా చెంకులమ్మా. నువ్వు నిద్రపో. తలుపు తీయవే. ఏమయ్యా? వచ్చావా? తలుపు తీ. ఏమైంది? త్వరగానే ఆయన వచ్చేసారు. ఏ తలుపు తీయవే. త్వరగానే ఆయన వచ్చేసారు. ఏ తలుపు తీయమంటున్నాను కదా. అయ్యో, వచ్చావా ఏంటే? తలుపు తీ. ఇప్పుడు నేనేం చేయను? తలుపు తీయవే. ఏయ్ తలుపు తీ. తలుపులు పగల కొట్టమంటావా? తలుపు తీస్తావా? త్వరగా తీ. ఏయ్ ఏంటి తలుపు తీయడానికి ఎంతసేపు? దున్నపోతులా నిద్రపోతున్నావు? కష్టపడ్డానికి నేనున్నాను కదా, అదే.